సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. దుకాణం మాదే, మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతల పెత్తనం. ఇది మద్యం సిండికేట్ పైన, ఇదేం మొత్తం వ్యవహారం పైన. ఇది నిన్న మొన్న మద్యంకి సంబంధించి టెండర్లు పిలిచారు, అప్లికేషన్లు చేసుకోండి, వైన్ షాపులు కావాలన్నోళ్ళని, పర్మిట్ రూములు కావాలన్నోళ్ళు అప్లికేషన్ చేసుకోండి అంటే అప్లై చేయడానికి ఆన్లైన్లో సర్వరు హ్యాక్ చేసి పడేశారు, పక్కకు పెట్టారు, రాకుండా పని చేయకుండా. ఆఫ్లైన్లో ఎవరైనా అక్కడ దాకా వచ్చి కార్యాలయానికి ఆ ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు ఇవ్వాలంటే మెట్ల కానించి వెనక్కి పంపే కార్యక్రమం అట. పచ్చ చొక్కాలు వేసుకొని ఆడ నిలబడుతుండట. ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఎమ్మెల్యేలు పెత్తనం అట. మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతల పెత్తనం, అనుచరులు సిండికేట్లతోనే దరఖాస్తులు, ఇతరులు వేయకుండా బెదిరింపులు, వేస్తే వ్యాపారం చేయలేరనే హెచ్చరికలు, తీసుకోవద్దంటే అధికారులపై ఒత్తిడి, కొన్ని చోట్ల వాటా కండిషన్తో అనుమతి, 1,00,000 దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా, ఇప్పటి వరకు వచ్చింది 20,000 మాత్రమే. నేతల ప్రమేయంతో సర్కార్ ఆదాయానికి గండి, మరో 2 రోజులే దరఖాస్తులకు గడువు. నేతల ప్రమేయంతో సర్కార్ ఆదాయానికి గండి. నేతల ప్రమేయం ఉండేటట్టు చేసింది ఈ పాలసీని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రమేయం ఉండాలనే ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేల అనుచరులు దక్కించుకోవాలి, మొత్తం సంపాదించుకోవాలనే ఆయన పెట్టిన పాలసీ అదే. తీసుకోవద్దని హెచ్చరిస్తానట. ఒకవేళ నువ్వు గిట్ల మమ్మల్ని కాదని టెండర్ వేస్తే, అప్లికేషన్ ఇస్తే, నువ్వు వ్యాపారం చేయలేదు, నీ సంగతి ఏం చూస్తావు అని చెప్పి బెదిరిస్తే ఎవడు వ్యాపారానికి వస్తాడు? ఇది కనపడదు. ఇది బెదిరింపుల కింద, ఇది అరాచకం కింద, ఇది విధ్వంసం కాదు తెలుగుదేశం పార్టీ నాయకులకి. కానీ ఆంధ్రజ్యోతి రాసింది ఇవాళ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు బెదిరిస్తున్నారు. ఇలా బెదిరించే కార్యక్రమం ఉంది. టెండర్లకు సంబంధించి వైన్ షాప్ టెండర్లు దరఖాస్తు తీసుకోవడానికి కూడా తీసుకొని పరిస్థితి. అధికారులను బెదిరిస్తారట, టెండర్ వేసేటోడిని బెదిరిస్తారట. మేము తీసుకుంటున్నాం ఆ షాపు, మా మనిషి ఉన్నాడు, నువ్వు చేస్తా అంటే ఎట్ట చేస్తావు, నీ సంగతి చూస్తావు అంటే అని బెదిరించేదట. లేదా అధికారులకి ఫలానోడు దరఖాస్తు తీసుకోవద్దని బెదిరియటం. లేదు నాకు ఎంతో ఆట వస్తావో చెప్పు, అగ్రిమెంట్ రాయి, తర్వాత నీకు దరఖాస్తు సబ్మిషన్కి అవకాశం ఇస్తా. ఇట్లా మొత్తానికైతే దుకాణం మాదే, ఇది మాదే అనేది ఫార్మాలిటీకి ఏదో టెండర్ వేసినాం, కానీ ఇది మాది, ఈ షాపు నాది అయిపోయింది. ఇదంతా ఒక ప్రొసీజర్ కోసం, కోర్టులు ఇబ్బంది పెట్టకుండా ఒక ప్రొసీజర్ కోసం తప్ప ఇదంతా హబ్బక్యవారం అని చెప్తుండు. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ. ఈ పాలసీ ఫెయిల్ అయిన ఆంధ్రజ్యోతి, ఆ పాలసీ ఫెయిల్ అయింది అని స్వయానా తెలుగుదేశం పార్టీని మోసే ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఇప్పటికైనా గమనించుకోవాలా. 1,00,000 దరఖాస్తులు వస్తాయని టార్గెట్ పెట్టుకున్నాడు ఎక్సైజ్ శాఖ. 20,000 వచ్చినాయట. ఈ నేతల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ఆంధ్రజ్యోతి చెప్తుంది. నేతల వల్ల, ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఈ ఒక్క విషయంలోనే కాదు గండి పడేది. ఇసుక విషయంలో పడుతుంది, వైన్స్ విషయంలో పడుతుంది, నేతల జేబులు నిండుతున్నాయి, ప్రజలకి ప్రభుత్వానికి ఏమి రావట్లే. ఇది 1,00,000 వస్తాయి అనుకుంటే 20,000 దరఖాస్తులు వచ్చినాయట. అంటే 80% ఆదాయానికి గండి కొట్టారు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు. 1,00,000 దరఖాస్తులు రావాల్సింది 20,000 వచ్చినాయట. ఇంకా 2 రోజుల టైం ఉంది. ఇది పరిస్థితి వైన్ షాపుల గురించి. వైన్ షాపులు కథ ఇది.